స్త్రీ అంటే సంపద. సకల సంపదలను అవతలివాడికి యోగమున్నా లేకపోయినా తనకు తలిచినంత మాత్రాన ప్రసాదించేది కనుక అమ్మవారిని శ్రీకరి అంటారు. స్త్రీని లోకానికి అందించేవాడు శ్రీ మహావిష్ణువు. అతని పత్ని అయిన శ్రీ మహాలక్ష్మి రూపంలో విహరించేది కూడా జగన్మాతయే కాబట్టి ఆ తల్లిని శ్రీకరి అంటారు. శ్రీమద్ దేవి భాగవతంలో ఈ విషయాన్ని వివరిస్తూ గోవులలో పాలు మూత్రం పేడ గిట్టల నుండి లేచే ధూళిలోనూ, ఇంద్రగృహంలో స్వర్గలక్ష్మిగాను, మహారాజుల ఇళ్లల్లో రాజ్యలక్ష్మిగాను, సంసారుల గృహాలలో గృహలక్ష్మిగాను, రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మిగాను అమ్మవారు ఉంటుందని, ఆయా రూపాలలో తిరుగుతూ గోవులు గుర్రాలు ఏనుగులు ఇంకా పలు వాహనాలు ఆహార పదార్థాలు అనేక రకాల శయ్యా సౌఖ్యాలు ఆనందం ఆరోగ్యం దానదాసీ జనాలు సంతానం మొదలైన సంపదలను అనుగ్రహించే తల్లి శ్రీకరి అని వ్యాసుడంటాడు. ప్రతి వ్యక్తికి అన్నిటికంటే ముఖ్యమైనది జ్ఞానం. నహి జ్ఞానేన సదృశం పవిత్ర హవిద్య అని గీతాచార్యులు వారు పేర్కొన్నారు. జ్ఞానలక్ష్మిని విద్యాలక్ష్మిని అందించి మానవుల హృదయాలలో బ్రహ్మానంద సంపదను నింపే తల్లి శ్రీకరి అని మరో భావం. అడుగు పెట్టిన ఇంట్లో తలచినంత మాత్రాన దినదినాభివృద్ధిని కలిగిస్తూ లేమిని లేకుండా చేసే బాలామణి రూపంలో దర్శనమిచ్చే చిట్టి సిరిని శ్రీకరి అని అంటారని మంత్రశాస్త్రం చెబుతోంది. సాత్విక గుణంతో పవిత్ర రూపంతో మహాత్ములు శుచి కలిగిన వారిని మాత్రమే అనుగ్రహించే లక్ష్మీ స్వరూపిణి శ్రీకరి. అందుకే ఈ మంత్రం మహాసంపత్ప్రదం. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ నామం నిత్య శుభకరం. ఏదైనా పని మొదలు పెట్టాక అది మధ్యలో ఆగిపోయినా, పనివాళ్లు దొరకక బాధపడుతున్నా ఈ మంత్రాన్ని 41 రోజులు జపించాలి. 41 రోజులు రోజూ తులసి దళాలు లేక మారేడాకులతో అమ్మవారిని పూజిస్తూ రోజూ 1008 సార్లు జపించాలి. ఆగిన పని పూర్తవుతుంది. ఇంటిలోనికి పనివాళ్లు దొరుకుతారు. ధనం సమృద్ధిగా లభించడానికి 18 శుక్రవారాలు ప్రతి శుక్రవారం తామర పూలతోనూ మారేడాకులతోనూ అమ్మవారిని పూజిస్తూ 1008 సార్లు జపిస్తే అసాధారణ సంపద లభిస్తుంది. సంతానం లేనివారు 27 శుక్రవారాలు ఈ మంత్రాన్ని 1008 సార్లు జపిస్తూ వెన్నపూసను అమ్మకు నివేదించి దానిని ఆ దంపతులు మాత్రమే తింటే సత్సంతానం కలుగుతుంది. నిత్యం శ్రీకరి మంత్రజపం యథాశక్తి చేస్తే పునర్జన్మ ఉండదు. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం శ్రీకర్వ్యై నమః. ఓం శ్రీకర్వ్యై నమః. ఓం శ్రీకర్వ్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.